హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మంచిగున్నాను. మీరందరూ మంచిగుండాలని నేనైతే దేవుని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను ఈ బ్లాగు పెట్టడం కారణం ఏమంటే, ఇది రేణుకా ఎల్లమ్మ దేవి దేవస్థానానికి నేనైతే పోతున్నాను. అమ్మ, నేను, వదినోళ్ళు అందరము మేము 5 మంది అయితే పోతున్నాము ట్రిప్ మాదిరిగా. ఇది ఈ దేవస్థానం వచ్చి ఒక పల్లెటూరు, చాలా అది ఒక మారుమూల గ్రామంలో ఉన్నది. ఇది చాలా అంటే చాలా కర్ణాటక, నాటి కర్ణాటక అని అట్లా అక్కడ భాష మాట్లాడతారనమాట. నాకైతే వస్తుంది కన్నడ కూడా మాట్లాడేకి, వాళ్ళ భాష అయితే నాకు రాదు కాబట్టి అయినా కానీ నేనైతే మేనేజ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడైతే మేము పోతున్నాము. చూడండి, మేము 5 మంది ఉన్నాము. అమ్మ ఉన్నది, మళ్ళీ వదినోళ్ళు ఉన్నారు 2, వదిన కూతురు, మేము అంతా 5 మంది అనమాట కరెక్ట్గా. ఈ బ్లాగ్ అయితే నేను తెలుగులో పెట్టాలనుకున్నాను, ఎందుకంటే ఈ దేవి అంటే మనకు కూడా ఫేమస్ అనమాట. రేణుకా ఎల్లమ్మ దేవి అంటే మనకందరికీ ఫేమస్ అయిన తల్లి. ఇది ఇప్పుడైతే మేము దగ్గరికి వచ్చేసినాము. ఊరు ఇంక దగ్గర వస్తున్నది. చూడండి, సేన్లు, ఇక్కడంతా పంటలు బాగా నాకైతే చాలా బాగా అనిపించింది. అది చాలా అంటే చాలా నచ్చింది నాకు. చూడండి ఎట్లా వస్తుంటే అట్లా మాట్లాడుతున్నాను. ఇంకా వచ్చేసినాము ఇక్కడికి. అక్కడి ఇంకా మీరట్కి వచ్చి, మీరట్ ఇంకా మళ్ళీ ఇక్కడ ఇది కోకోనట్ ఊరంట. కోకోనట్ ఊరు అంటారు దీన్ని. కోకోనట్ ఊరు దేవి ఎల్లమ్మ రేణుక అంటారు. నేను ఫస్ట్ సారి అయితే ఇది వాష్ వైర్ చేస్తున్నాను కాబట్టి చెప్పేకి వస్తా లేదండి, ఏమనుకోకండి. అందుకనే కొంచెం అయితే కానీ నాకు ఈ ప్రాబ్లము. ఇంకా మాట్లాడుతా ఇంకా మంచిగా మాట్లాడాలని అయితే కోషిష్ చేస్తాను. నా ఫ్రెండ్స్లకి అయితే అందరికీ తెలుసు నాకు కొంచెము తెలుగు మాట్లాడే ప్రాబ్లం అని. అది ఇంకొక మిస్సెస్ రేఖా ఛానల్లో ఇది వస్తుంది కాబట్టి ఇంకొక బ్లాకు నేను స్టార్టింగ్ ఇంకా మేము అక్కడి ఇంకా ముంబైని ఇంకా వచ్చిన వరకు, ఇక్కడి ఇంకా వచ్చే వరకు అంతా అది కూడా ఒక వీడియో అలా వేరేగా కొంచెం తీసినాను అనమాట. అది ఒక బ్లాక్ మాదిరిగానే అది కూడా పెడతాను. అది వచ్చేసి రేఖా అఫీషియల్ ఛానల్లో వస్తుంది అనమాట. అది కూడా చూడండి తప్పకుండా, ఎందుకంటే ఇది కొంచెం మధ్యలో ఇంకా నేను ఈ బ్లాక్ అయితే తీసిన. అక్కడి వరకు ఇంటి దగ్గర ఇంకా వచ్చే వరకు నేనేం తీయలేదు. ఆ బ్లాక్ అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా వచ్చే వరకే తీసిండాను. వచ్చేసినాము. ఆడైతే అమ్మ అన్నీ తీసుకున్నది దేవునివి. అగో మా వదిన అంతా ఎత్తుకోండి. అది మేము ఇంటి ఇంకానే అన్నీ తెచ్చినాం అనమాట. ఒడిబ్యాళ్ళు, కొబ్బరి గిన్నెలు, టెంకాయలు ఇక్కడ తీసుకున్నాము, పూలు గన. ఇంకా నేను తట్ట మోస్తే నేను వీడియో షూట్ తీసే కయ్యలేదని తట్టలు వాళ్ళే పట్టుకున్నారు. నేను అమ్మతో పట్టి నడుస్తున్నాను. చూడండి, ఇంకొచ్చేసినాము. ఇక్కడైతే అమ్మ అరటిపండ్లు తీసుకుంటుంది, అరటిపండ్లు అడుగుతున్నది ఎంత అని. ఇక్కడ అందరూ ఈ తరకారీ ఇవన్నీ విషయంలో పండించిండేటివేనండి. ఇది బాగా అంటే ఇది ఘాటి కర్ణాటక అనమాట. ఇది చూసినారా, ఈ దేవస్థానం పక్కల ఇవన్నీ అనమాట. చాలా పెద్ద ఊరు కాదు, చిన్న ఊరు ఇది. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వచ్చే నెలలో అమావాస్యకు పోయినప్పుడు ఇంకా మంచిగా వీడియో పెడతాను. అది కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా పవర్ఫుల్ దేవి ఇక్కడ ఏమ్మ అయితే గాన. అందుకనే ఇదైతే గాన నాకు వదిన అన్నది, నువ్వు కూడా మొక్కు బాగా అన్నది. అందుకే మా ఫ్రెండ్స్లకి అందరికోసము నేను మొక్కుంటాను. నా ఫ్రెండ్స్లు అందరూ బాగుంటే నేను బాగున్నట్లేండి. అందుకోసరానికని ఎవరెవరికి మంచిగా బాగా అనిపించింది అనేది మీరైతే గాన మంచి కమెంట్లు అయితే పెడతారని నాకు తెలుసు. చూసినారా, ఇవి 2 తట్టలు ఇగో పాప ఎత్తుకోవద్దు ఒక తట్ట, అది వదిన ఎత్తుకుంటాండి. అది నేను వెనకాల ఇంకా వెళ్ళి షూట్ చేస్తున్నాను. పెద్దదిని మా అమ్మ, ఇంకా నేను ఉన్నాను అనమాట వెనకాల కనపడతాను. ఇది ఎంత గడ్డి. ఇప్పుడు లైన్లో ఉన్నాం, ఇది లైన్లో నిలబడినాము. లైను అక్కడి ఇంకా అందరూ పోతారు, మళ్ళీ బయటకు ఇట్లా వస్తారనమాట. ఇది ఇక్కడ అందరూ ఇక్కడ నిలబడుకొని సాంకి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళందరూ కొంతమంది ప్రసాదాలు ఇస్తారు ఆడ లోపలికి, కొంతమంది బండారు పూలు కొడుతూ ఉంటారు అనమాట సాంకి. చూసినారు కదా ఇట్లా. నేనైతే నిలబడుకున్న లైన్లా చూసినారా. అయ్యప్ప పూజారి కాదు కానీ అయ్యప్ప బయట అందరినీ సమాలిస్తాడు. ఇక అమ్మ నాకు కూడా బండారు, ఇది పువ్వులు, కుంకుమ. అమ్మ దేవుని ముందర అంటే దేవునికి కొట్టాల ఇట్లా, బయట దీనికి కొట్టాలంట. చూసినారా, ఇట్లా కొడతామన్నమాట ఆడ. అది ఫేమస్. బండారు అంటే చాలా అమ్మకి చాలా ఇష్టము. ఫిలిం అంటారు కదా, ఆడ తెలుగులో అట్లా వస్తుందన్నమాట. ఏమనుకోకండి కానీ అందరికీ బాగా నచ్చిందని మంచిగా నాకు కమెంట్లు అయితే పెడితే ఈ పూరా బ్లాక్ అయితే మీరు చూడండి, మీకు నచ్చుతుంది. ఈ మిస్సెస్ రేఖ ఇంకా బ్లాకులు అన్నీ మంచి వీడియోలు అన్నీ మీకు తెస్తుంది అనమాట. ఇదో రేణుకా ఎల్లమ్మ దేవి. అందరూ దండం పెట్టుకోండి. స్వామి రేణుకా ఎల్లమ్మ దేవికి జై. మళ్ళీ
ఉగే ఉదే 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 అంటే గాన ఎమ్మకు చాలా ఇష్టం. మీరు కూడా అందరూ అనండి. ఈప పూజారి నేను ఇచ్చేసినాను. నేను ఇచ్చిండేది మొక్కుండేది అంతగా తెలియదు. మళ్ళీ ఇక్కడ ఈ పక్కల ఇప్పుడు నేను ఇక్కడ పైకి వచ్చినాను అమ్మ దగ్గరని. ఇంకా ఈయప్ప వచ్చేసి ఈయప్ప పేరు ఏం పేరబ్బా నేను ఇప్పటికి మర్చిపోయినానే. 5 మంది కొడుకులు కదా అమ్మకి. ఇప్పుడు వచ్చి బలరాముడు అంటే మన దేవుడే అనమాట. మన వెంకటరమణ స్వామి విష్ణు భగవానుడు అన్ని రూపాలు ఎత్తిండే స్వామి. ఇంకా మళ్ళీ ఇట్లా పైకి వచ్చేప్పటికి వీళ్ళందరూ చూడండి, వీళ్ళని అట్లా అనకూడదు, ఈ జడాలు అనకూడదు. వీళ్ళు చాలా వీళ్ళకి శక్తి పవర్ఫుల్గా వస్తుందన్నమాట ఈ దేవి దగ్గర. ఇంకా అందుకని ఈ దేవస్థానంలో అందరూ వీళ్ళే ఫేమస్. చాలా అంటే చాలా. నేనేమనాలో నాకు అర్థమవుతలేదు, నేను అందుకనే అట్లా అన్నాను. ఇంకేమనుకోకండి. ఈ వీడియో చూస్తుండే వాళ్ళందరూ గాన మాత మెచ్చుకుంటారని నేనైతే గాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరినీ చూసినారు కదా. ఇంకా ఇప్పుడు ఇట్లా అయినది. ఇప్పుడు బయట దేవస్థానం బయట అంతా ఇదైనాక ఇక్కడ టెంకాయ కొట్టి ఈడంతా బండారం చల్లి ఇంకా కొంచెం ఎంతెంత వస్తే అంతంత ఇది అవుతున్నది వీడియో చూడండి. ఇంకా అయితే మిగతాగా ఇంకా మళ్ళీ ఇంకా కొంచెంసేపు అయినాక ఇట్లా బయటకు వస్తున్నాను. అమ్మని అంతా తీసుకోవాలని అయితే చాలా ఖుషిగా ఉండి కానీ నాకు వీడియో షూట్ చేసేవాళ్ళు ఎవరు లేకుండా ఉండ్రి. నేను ఒక్కదాన్నే బాధపడుతున్నానండి. ఇంకొకసారికి అయితే ఇంకొంచెం ట్రై బాగా చేస్తాను. ఇప్పటికైతే ఇంత మాత్రం అయితే తీసినాను. కోకోనటూరు అంటారు దీన్ని. నాకైతే నోట్లోనే పలకదండి ఈ పేరు. ఇది కొంచెము చాలా ఇక్కడ చాలా బీదోళ్ళు అండి. ఇక్కడ అందరూ చాలా ఏం పైసా ఉండేవాళ్ళు ఏం కాదు. చాలా అంటే చాలా బీదగా ఉండేవాళ్ళు అనమాట. చేన్లు పంటలు భలే ఫుల్గా ఉన్నాయండి. చూసినారు కదా. అట్లా చూపిస్తున్నాను నేను. ఎట్లట్లో చూపించాలని నా తిప్పలు నేనే పడుతున్నాను. ఎంత తిప్పలు పడ్డానంటే కిందంతా బురద. అంటే స్వామికి నేనేమని మొక్కున్నానంటే వర్షం పడకూడదు స్వామి, మేము దర్శనం చేసుకునే వరకు అని మొక్కుంటే అట్లనే తప్పకుండా అమ్మ అయితే గాన కరుణించింది. మాకు వర్షం అయితే పడలేదు. మా దర్శనం అంతా అయిపోయినాక ఇదంతా మళ్ళీ ఇది అయ్యే వరకు దాని తర్వాత అయితే వర్షం పడింది. ఇప్పుడు నేను పోతా ఉండే జాగా యాతామంటే మాతంగి దేవి అప్పుడైతే కన్నా రేణుకాదేవి దేవికి చాలా సహాయం చేసిందంట. అప్పుడు అమ్మ కష్టాలు పడేటప్పుడు ఆయమ్మకైతే చాలా ఆదుకున్నదంట. అందుకని ఆయమ్మ దగ్గరికి పోతున్నా. ఈడ మధ్యలో ఒక పిల్లోడు నాకు 10 రూపాయలు అని అడుగుతున్నాడు. రా ఇస్తాను, ఆయ చెప్పరా అంటే వాడు ఆయ చెప్తలేడు. నేనైతే అదైతే కన్నడలో మాట్లాడినాను. ఇప్పుడు నేనైతే తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి ఇది అయితే లేదు. ఇంకటి చేస్తే బాగుంటుందని ఇంక అట్లనే నాకు 10 రూపాయి అంటాడు కన్నడలా. అంతా నవ్వుతున్నాను అనమాట నేనైతే కన్నా. మళ్ళీ ముందుకు మళ్ళీ వచ్చినాక ఇద్దామని నేను ఉన్నాను. మళ్ళీ తర్వాత వచ్చినాక ఏరే వాళ్ళే తీసుకున్నారు కానీ డబ్బులు ఆ పిల్లోడు కనపడలే. నేను ఎత్తులాడితే ఇప్పుడు ఈ దేవస్థానం దగ్గరికి ఈ మోదిన ఈ మధ్య ఇంక చిన్న అయితే రాలేదు. జాతర నడుస్తుంది కదా. 5 నెలలు అమావాస్యలు పోయినాక లాస్ట్లో 2 నెలల తర్వాత జాతర నడుస్తుందంట ఇక్కడ. ఇంకా మంచిగా ఈ అమ్మ గురించి తెలుసుకొని నేనైతే మంచిగా వీడియోలు అయితే పెడతాను. ఇంకా వీడియోలు మంచిగా వస్తాయి మీ మిసెస్ రేఖా ఛానల్లో. చూడండి మీరందరూ అయితే కన్నా తప్పకుండా. నాకైతే కన్నా దేవతల దగ్గరికి రావాలంటే చాలా ఇష్టము. ఇప్పుడు వచ్చేసినాం ఎదురుగా. చూడండి కన్నడలో రాసిండారు. ఎవరికన్నా కన్నడ వచ్చేటట్టుకైతే కన్నడలో చదవండి. అందుకనే పతిగా నేను దేవస్థానం దగ్గర ఉండే బోర్డులు బాగా కనపడాలని అయితే వీడియో తీసుకున్నాను. ఈడైతే అమ్మ నాకు జాకెటు అది కొబ్బరి చిప్ప ఒడిబ్యాళ్ళు ఇవన్నీ పెట్టిస్తూ ఉండాలి. చూడండి చూసినారా. ఇక పోస్తున్నాను. అంటే ఇప్పటికైతే నేను జాకెట్ పీసులే పెట్టాను స్వామికి. అన్ని కోరికలు నెరవేరితే అప్పుడు అన్నదమ్మ అప్పుడైతే చీర పెట్టాలని. అది చీర కూడా 9 మూరలు ఉండే చీర, నవ్వారి చీర అంటారు ఇక్కడ మరాఠీ వాళ్ళు. నవ్వారి చీర అంటే అమ్మకి కట్టేదానికి బాగా కరెక్ట్గా సరిపోతుందంట. 6 మూరల చీర అయితే సరిపోదు. పసుపు కుంకాలు పెట్టి ఇట్లా కొబ్బరి బియ్యము ఇవన్నీ పెట్టి ఇంత మాత్రం పెట్టేకే అవుతా ఉంటుంది. వాళ్ళంటే గర్దీ ఉండదు కదా ఫుల్గా. అంటే ఇంకా చాలా గర్దీ. ఈడ ఒక పాప వచ్చింది కదా, ఆ పాప పసుపు కుంకుమ పెడతా అంట నేను. అందుకని ఆ పక్క కట్టేస్తున్నాను. అర్థమైందే. ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఇచ్చి అమ్మ అంటే నాకు ఫుల్ సపోర్ట్గా అన్ని దగ్గరుండి అన్ని బాగా చూసుకున్నది. అమ్మకు ఒక్కటే టెన్షన్ ఏమైనదంటే ఎవరు వీడియోలు అయితే బాగా ఎత్తలేరే మావి అనేది ఒక టెన్షన్ వచ్చింది. అయినా కానీ ఏం కాదు, దేవుడు అనేది ఉన్నాడు, అందరికీ కాపాడతాడు దేవుడు. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంత మాత్రమే చూపించేకి అవుతా అండి. చూడండి ఇప్పుడు ఈ లైన్లో పోయి అమ్మకి ఒడివేళ్ళు ఇవి
చెప్తారు కదా, పసుపు కుంకుమ ఇచ్చేసి మళ్ళీ తర్వాత బయటకు రావాలి. ఇప్పుడు ఇంకంతా లైన్లో నిలబడ్డాం చూడండి. ఈ లైన్లో అయితే ఈ అమ్మకి ఒక స్పెషల్ ఏమంటే, ఇక్కడ ఈ అమ్మకి ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే బిడ్డలు కానోళ్ళు ఉంటారు కదండి, ఎవరికైనా బిడ్డలు కాకుండా ఉంటారు కదా, మాతంగి దేవి ఈమె పేరు. ఈమెకి పిల్లలు కాకుండా ఉండేవాళ్ళు, చాలా ఇంట్లో చాలా బాధల్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళకి అవసరం అయితే గాన లోపల అయితే గాన ఇంకా మేము బయట వరకే ఉండాం చూడండి. లోపల జూలా ఉంది చూడండి, ఇది జూలా. జూలా అంటే తొట్లికి ఇంకా మళ్ళీ చిన్న చిన్న తొట్లు కూడా కడతారు మొక్కుబడి తీరిని. ఇంకా ఈ అబ్బాయి ఒక వీడియో ఎత్తినాడు నాకు పాపము, ఆ పిల్లోనికి చెప్పినాను నేను. మాది చూడండి అన్నీ తొట్లు కట్టి ఇట్లా ఊపుతారు, వాళ్ళకి ఏమన్నా కానీ మళ్ళీ ప్రాబ్లం కాకుండా. అందుకనే నేను కిరణ్ గురించి అయితే చాలా బాగా మొక్కుంటున్నాను. కిరణ్ మాదిరినే అనిపించినాడు ఆ పిల్లోడు, అగా పక్కన నిలబడ్డాడు పాపము. మళ్ళీ నాకు ఒక స్పెషల్గా మళ్ళీ ఒక వీడియో ఎత్తినాడు. నేను జూలాలో ముక్కున్నప్పుడు, జూలా ఊపినప్పుడు ఇవంతా మళ్ళీ అక్కడి ఇంకా ఇట్లా చూడండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంక మళ్ళీ పటపటాని ఇది చూపించేసినాను. అవన్నీ రీల్స్లో వస్తాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడంతా పూరా ఇమ్మ అయితే ఫస్ట్లో ఈ దేవి. మధ్య మధ్యలో కట్టుగా మాట్లాడుతున్నాను నేను. అంత క్లీన్గా మాట్లాడికి నాకు అంత అర్థమైతే లేదు. ఇది అట్లా అయినది అనమాట. ఈ టెంకాయలు కొడుతున్నారు అమ్మకు ఎదురుగా. ఈడు కూడా అందరూ అరుస్తా అండ్రి, ఫాస్ట్గా పోండి ముందరికని. తర్వాత అంతా అయిపోయిన ఇంకా లాస్ట్కి వచ్చేసి దేవస్థానం పక్కల ఇక్కడ కూర్చునుకున్నాము. ఇక్కడ కూర్చునుకొని ఆకుకూరలు కూడా కొన్నానండి నేను. గోంగూర కొన్నాను. గోంగూర అంటే అమ్మకు పిరమంట. గోంగూర కొన్నాము, మళ్ళీ ఇంకొక ఆకు కొన్నాము, కొత్తిమీర కొన్నాము, ఇట్లాంటివన్నీ కొన్నాము. ఈసారి పోతే ఇంకా ఏంటంటే కొని ఉండేది అవన్నీ నేను చూపిస్తాను. చూసినారా, ఇక్కడికి వచ్చి కూర్చునుకుంటాము. ఇది లాస్ట్. నేను చెప్పేది ఇదే. మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి అని.